సార్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. మరి చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. రిటైల్ వాటర్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినటువంటి జాన్ ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే రమేష్ గారు, కుమార్ గారికి, వారికి మరియు వారి మేనేజ్మెంట్ మొత్తానికి హృదయపూర్వక అభినందనలు. వీళ్ళు జనరల్గా వ్యాపారంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ బ్రాండ్. వీళ్ళు ఆ దిశగా సక్సెస్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా ఇది 20% వీళ్ళు సక్సెస్ అవుతారు ఈ దీంట్లో. ఎందుకంటే భారత్ అనేది మన ట్రేడ్ మార్క్, భారత్ అనేది మనం ఎంపిక చేసుకోవటంలోనే ఏదో తెలియని పేరు కంటే భారత్ ప్లస్ అనగానే ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న బ్రాండ్ లాగా అనిపిస్తుంది చూడటానికి అనమాట. కాబట్టి వీళ్ళు బ్రాండింగ్లోనే సక్సెస్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా భవిష్యత్తులో వీళ్ళు బిజినెస్లు కూడా సక్సెస్ అవుతారు. నాకు జాన్ ప్రసాద్ గారు మనం గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ ఉంటుంది రాఘవ కన్స్ట్రక్షన్స్ అని. దాని తరఫున సిఎస్ఆర్ కింద అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే పాలేరు నియోజకవర్గంలో దాదాపు 1500 మంది ఆడపిల్లలకి 8th నుంచి 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకి సైకిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో, ప్రతి గురుకుల పాఠశాలలో, కస్తూరిబా స్కూల్లో కూడా ఈ యొక్క ఆరో ప్లాంట్లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొన్ని ప్లాంట్లు వీరికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దాదాపు 35 పాఠశాలల్లో మేము ఆరో ప్లాంట్లు ఏర్పాటు చేశాం ట్రస్ట్ తరఫున. అలా నాకు పరిచయం అయ్యారు. వీరు ఏదైతే ఫిట్ చేశారో ప్లాంట్లు అవి కూడా చక్కగా పనిచేస్తున్నాయి. రిపోర్ట్ కూడా బాగానే ఉంది. వారికి కూడా ఆ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఖచ్చితంగా వ్యాపారంలో కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే కొత్తగా అడుగు పెట్టాం కాబట్టి అడుగడుగునా డెఫినెట్గా అవంతరాలు ఉంటాయి. ఎందుకంటే పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు దీంట్లో ఉన్నాయి. టాటా కానీ, లేకపోతే పెప్సీ కంపెనీ కానీ, తర్వాత థమ్స్అప్ ఏమంటారు దాన్ని, కోకోకోలా కంపెనీ కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని నిలదొక్కుని మనం ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్. లోకల్ పరిచయాలు పెంచుకోవాలి. అలాగే మంచి క్వాలిటీ ఆఫ్ వాటర్ మనం ఇవ్వాలి. ఎందుకంటే ఎవరో రేపున్న చెక్ చేసినా కానీ మనం ఎక్కడ అవకాశానికి ఈవెన్ టాటా వాటర్ కంటే కూడా, లేకపోతే కిల్లే వాటర్ కంటే కూడా, లేకపోతే ఆక్వా వాటర్ కంటే కూడా మనం క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇచ్చినట్టయితే డెఫినెట్గా ఈ రంగంలో మనం ముందరకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మినరల్ వాటర్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో సార్ చెప్పినట్టు వారైతే ఒక ఇంజనీర్గా, లేకపోతే ఒక సైంటిస్ట్ కాకుండా ఒక మోటివేటర్గా కూడా పనికొస్తారు. ఎందుకంటే నాకు చక్కగా వివరించారు. ఈ వాటర్ నీటి ఆవశ్యకతను వివరించారనమాట. ఇదివరకు చెరువులో, ఎండల్లో, కొండల్లో మేము కూడా చిన్నప్పుడు బావుల్లో పట్టుకొని తాగినాయని. కానీ ఈనాడు ఏంటంటే అంతా బావులు కిందకి వెళ్ళిపోయేసరికి దాంట్లో సాల్ట్ కాంటెంట్ విపరీతంగా పెరిగిపోయింది. గ్రౌండ్ వాటర్ పడిపోయేసరికి తర్వాత ఈ చెరువులు పూర్తిగా ఇప్పుడు పొల్యూషన్ అయిపోయినాయి. ఎక్కడ చూసినా కానీ రైస్ మిల్స్ కానీ, లేకపోతే పార్బాయిల్ రైస్ మిల్లు కానీ, పైపుల్లో కోళ్ల ఫారాలు కానీ, ఇండస్ట్రీస్ విపరీతంగా పెరిగిపోయి చెరువుల్లో నీళ్లు, తర్వాత నదుల్లో నీళ్లు పొల్యూషన్ అయిపోయి మనం డైరెక్ట్గా తాగలేని స్టేజ్కి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఒక ఆర్ఓ వాటర్ అనేది మనిషికి ఆవశ్యకత ఏర్పడింది. దీన్ని క్వాలిటీగా ఇచ్చినట్టయితే కనీసం డబ్బు ఖర్చైనా కానీ ఆరోగ్యం నిలుపుతుంది. కాబట్టి ఈ యొక్క చాలా కంపెనీలు ఏంటంటే ఆర్ఓ అనే పేరు పెట్టుకొని ఏదో తూతు మంత్రంగా చేస్తున్నటువంటి ప్లాంట్లు చాలా లోకల్లో ఉన్నాయి. వాటి వల్ల ఉపయోగం కంటే కూడా ఆరోగ్యం ఇంకా చెప్పి చాలా మంది ఈ ఇంటర్నల్ ఆర్గన్స్ దెబ్బతిన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మంచి వ్యాపారం చేసి మంచి క్వాలిటీతో మీరు మంచి ఫలితాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా వీరికి సహకరించాలని మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, మనకి మధ్యలోకి మన వరంగల్ నుంచి సారు ఏసీపీ గారు ఒక సారు ఉన్నారు, ఫణీందర్ రెడ్డి గారని. ఫణీందర్ గారు వస్తా అన్నారు. సార్కి కూడా కలుస్తా నేను, ఎందుకంటే వరంగల్లో పరిచయం సారు అక్కడ చేసినప్పుడు నర్సంపేటలో. తర్వాత మరి మనం